నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవటకు పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. వందనములు పరమ తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఉదయకాలమందు ఫస్ట్ సర్వీస్లో ఆశ్చర్యకరమైన మీ సహాయమును బట్టి, సన్నిధిని బట్టి వందనములు. మీ సన్నిధిని మాతో ఉంచేటువంటి వాడు, మీ సన్నిధిని మాతో ఎక్కువ చేసేటువంటి వాడు, మిమ్మల్ని ఆరాధించలాగన ఆరాధనకు యోగ్యమైన వాడు, ఆరాధనకు యోగ్యుడవు, అతి పరిశుద్ధమైన వాడవై మాతో సహవాసం చేయుచున్న మంచి తండ్రివి. అది మీ పరిశుద్ధమైన కోరిక, మీ ఇష్టము తండ్రి, మీ ఇష్టము. మిమ్మల్ని ఆరాధించి గణపరచడం మీ ఇష్టమైన విషయమని, అది మీకెంతో ప్రీతికరమైన విషయమని వాక్యం ద్వారా మీరు బట్టబయలు చేయుచున్నారు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని గ్రహించుటకు శక్తిని కలిగించి పాదములు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించలాగన సహాయమును చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరం దయచేసి కూర్చున్నాం. పరిశుద్ధమైన దేవుని యొక్క సంగమా చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామమున వందనములు అందరికీ తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయనకు వందనములు చెప్పుటకు, స్తుతులు చెప్పుటకు దేవుని పరిశుద్ధమైనటువంటి సహాయం చేత మనం బలపరచబడుచున్నాం కదా. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన, స్తుతికి పాత్రుడు, స్తుతి సింహాసనాసీనుడు. బైబిల్లో చాలా సంగతులు. మనము ఈ వారమంతయు కూడా దేవుని కృపను బట్టి ఆయన పాదముల చెంత మనం కూర్చొని ఆయన మహాపరిశుద్ధమైన వాక్యమును మనము ధ్యానించుటకు బలపరచబడ్డాం. కాబట్టి ఉదయకాల సమయం ముందు వేటిని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు వందనములు చెప్పాలంటే, నెహెమ్యా ఈ ప్రార్థన చేస్తున్నవాడు. నెహెమ్యా గారు వారు దేవుని పాదములు పట్టుకొని ప్రార్థనలు వారు చేయుచున్నారు ఈ చోట. దేని బిడ్డారా, అప్పుడు మీరు గమనించండి, వాడిని దేవుణ్ణి బాగా ప్రైజ్ చేశారు, వర్షిప్ చేశారు, అందరూ కూడా ఆరాధించారు. కొంతమంది కలిసి ప్రభువును ఆరాధించి ప్రార్థన కూడా చేస్తారు వాళ్ళు. అప్పుడు ఈ మాటలు పలుకుతారు ఈ చోట. వారు పలికిన వారు ఎవరో ఒకసారి చూస్తారా? 9వ అధ్యాయం చూడండి. అదే ముందు భాగాల్లోకి వస్తే కనుక ముందు 4వ వచనం, లేవీయులలో యెషువ, బానీ, కద్మియేలు, షబన్య, బున్ని, షెరేబ్య, బానీ, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు లేవీయులైన యెషువ, కద్మియేలు, బానీ, హషబ్నయ, షెరేబ్య, హోదియా, షబన్య, షతహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రములు చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక అని వారు దేవుని బిడ్డారా ఇంతమంది కలిసి మీరు గమనించండి ఇలాగ ఆరాధించి వారు ప్రార్థన కూడా చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇంతమంది జాయిన్ అయి ఉన్నారు. వారు ఏమని చెప్తున్నారు ఈ చోటనంటే, ఇది 5వ వచనం మధ్య భాగంలో, నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రములు చేసిరి. ఏమని చెప్పారు వాళ్ళు? నిరంతరము మీకు దేవుడై ఉన్న, నిరంతరము మీకు దేవుడై ఉన్న. చాలా బలము కలిగిన పదం. నిరంతరము ఆయన నీకు దేవుడై ఉన్నాడు, నిరంతరము మనకు దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిరంతరము ఆయన నీ కొరకు పని చేయుచున్నాడు. ఈ మాట అర్థమేంటి? నిరంతరము నీ కొరకు ఆయన పని చేయుచున్నాడు, నిరంతరము నీ వెంట ఉన్నాడు, నిరంతరం నీ కొరకు ఉన్నాడు. అది నిరంతరము మీకు దేవుడుగా ఉన్నాడు. ఏ చోట గ్యాప్ రానివ్వాలి, ఎక్కడ గ్యాప్ రానివ్వాలి, ఏ చోట ఆయన కొంచెం కూడా ఆయన ఆ చోట ఎడబాటు రానివ్వాలి. అందుకే బైబిల్లో మనకి ఇచ్చిన వాగ్దానం కదా, చాలా బలం కలిగిన వాగ్దానం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను.
అంటే ఎన్నడూ ఎడబాయని, నిరంతరము. నిరంతరం ఈజ్ ఈక్వల్ టు ఎన్నడను ఎడబాయని గుణం. కాబట్టి నిరంతరము, ఎవర్, ఆల్ ద టైమ్స్, అన్ని క్షణముల్లో నిరంతరం మనకు దేవుడుగా ఉన్నవాడు. అందుకే మనం కాపాడబడుతుంది. నిరంతరం మనకు ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి, నిరంతరం మనకు దేవుడుగా ఉండి ఆయన మన దైవికమైన కార్యములు, ఆయన దైవిక బలమును మనకు చూపిస్తున్నాడు దేవుడు. ఇలాంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి వారు ఏమన్నారంటే, ఇలాంటి దేవునికి స్తుతులు చెప్పండి, స్తోత్రములు చెప్పండి. ఇంకా ఏమన్నారు ఒక మాట, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. అంటే దేవుని యొక్క నామము ఏ నామం అంట? ఘనమైన నామం. ఎలాంటి నామం అంట? సకల ఆశీర్వచన స్తోత్రములకు, సకల ఆశీర్వాదములు కలగగా మనం చెప్పేటువంటి స్తోత్రములకు మించిన ఘనమైన నామం అది. సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే మనం దేవుని చేత సకలమైన ఆశీర్వాదములు పొందుకుంటాం. దేవుని దగ్గర ఏమున్నాయి? బుద్ధి, విజ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఇవన్నీ దేవుని చేత మనం పొందుకుంటాం. కాబట్టి సకలమైన ఆశీర్వాదములు మనం పొందుకున్నప్పుడు ఏం చేస్తాం? దేవునికి స్తుతులు చెప్తాం కదా. దానికి మించిన ఘనమైన నామం అనమాట ఆయన. ఇంకా ఎంతో ఇవ్వగలడు, ఇంకా ఎంతో స్తోత్రములు చెప్పించుకోవడం కోసమైనా అర్హుడుగా ఉన్నవాడు. చాలా బలమైన, కొంచెం లోతైన పదములు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాగన వారు మొదలుపెట్టారు దేవుని గురించి మాట్లాడుతూ. చివరికి వాళ్ళు పలికిన మాట చాలా బలము కలిగిన మాట. దేని బిడ్డారా, చూడండి వాక్యమును 20వ వచన భాగం. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. ఎలా ఉన్నాడు దేవుడు అని అంటే, ఇక్కడ 17 నుంచి మనం చూస్తే కొన్ని వచన భాగంలో, ఈ మధ్య భాగంలో దేవునికి ఉన్న గుణములు చెప్తారు వాళ్ళు. 17వ వచనం 4వ లైన్ చూడండి, 5వ లైన్. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు, బహుకృప, ఎంతో కృప, ఎక్కువ కృప, విస్తారమైన కృప, బహు అంటే చాలా కృప గలవాడుగా దేవుడు ఉన్నవాడు. దేవుని గుణములు ఎలా ఉన్నాడు? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేని బిడ్డారా, వేరే వారికి చెప్పండి. మీరు ఎవరికన్నా అన్బిలీవర్స్ చెప్పండి, యేసయ్య దగ్గరికి రండి, ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడని చెప్పండి. చాలామంది బాధపడుతుంటారు, తప్పులు చేసి పొరపాట్లు చేసి క్షమాపణ వారికి అర్థం కాక. క్షమించబడితే మనిషి సమాధాన పడతాడు. మనిషి క్షమించబడితే సూసైడ్ ఆగిద్ది. సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే, వారు చేసిన మిస్టేక్ అనేటువంటిది వారు భరించలేని కారణం చేత. దాన్ని తట్టుకోలేక మీరు గమనించండి, దానికి ఎవరికి చెప్తే అది ఎవరు ఏం చేయలేరు కాబట్టి దాన్ని తట్టుకోలేక ఏం చేస్తారంటే, ఆ మిస్టేక్ని బట్టి వాళ్ళు చంపేసుకుంటారు. కాబట్టి అది క్షమించబడింది అనుకోండి, అప్పుడు ఆశ్చర్యకరంగా వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఒక నిబ్బరం వచ్చింది, సమాధానం వచ్చింది. క్షమించబడ్డప్పుడు సమాధానం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక దాని భారం నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి వారు జీవిస్తారు. కాబట్టి మనం చెప్పాలి, వేరే వారికి, అన్బిలీవర్స్కి చెప్పాలి, యేసయ్య ఎంత ఘోరమైన పాపమైనా క్షమించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి మనిషినైనా క్షమించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కీర్తనలో కూడా ఈ వచ్చిన భాగం మనకు చూడగలం. కాబట్టి ఇంకా దానికి ఉన్న గుణములు ఏంటి చోట అంటే చూడండి, వాక్యమును చెప్తున్నవాడు దేని బిడ్డ, దయావాత్సల్యతలు గలవాడవును. దయావాత్సల్యతలు, దయగలవాడు, వాత్సల్యము. దేవునికి మన మీద ఏం పుడుతుంది? అనుదినము నూతనముగా మన మీద వాత్సల్యము పుట్టుచున్నది. వాత్సల్యతలు, దయావాత్సల్యతలు గలవాడు. ఇంకా ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నవాడు. ఇంకో మాట అక్కడ చెప్తున్నారు వాళ్ళు, బహుకృప చూపించాడు కాబట్టి నిలబడి ఉన్నాం మనం. బహుకృపను మన పట్ల చూపిస్తున్నవాడు దేవుని బిడ్డలారా. ఇలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మీరు గమనించండి, వారు ఏం చెప్పిన వారు, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను వారికి దయచేసితివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. సంగమం మీరు గమనించండి, మనం ఈ వారం అంతా కూడా దేవుని వాక్యాన్ని మనం అనేక రకాలుగా మనము విన్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. కాబట్టి మనం ఏమని ఆరాధించాలి? ఎందుకు దేవునికి స్తుతులు చెప్పాలి? ఎందుకు వందములు చెప్పాలంటే, ఆయన తన పరిశుద్ధమైన ఉపకార ఆత్మ చేత మనకు అనేకమైన సంగతులు బోధించిన వాడు దేవుడు. చాలా విస్తారమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సత్యములు మనం దేవుని చేత మనం బోధించబడ్డాం. ఆయన ఆశించినవి అనుకున్నవి ఆయన మనకు బోధిద్దాం అనుకున్న సంగతులు, ఆయన మనకు కలుగచేద్దామన్న జ్ఞానమును, దాన్నే బోధించటకు, తక్కువ కాకుండా బోధించటం కంటే అంటే దేవుడు ఆయన తక్కువ కాకుండా బోధించినవాడు, సమృద్ధిగా బోధించినవాడు. దాన్ని ఏమంటారంటే, కొత్త నిబంధన భాషలో ఏమంటారంటే, ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకొనకుండా బోధించినవాడు. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకొనకుండా ఆయన మనకు బోధించినవాడు. బోధించటలో చూడండి, ఆ వచ్చిన భాగం చూడండి, అపోస్తల కార్యం చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథం, బోధించటకు ఉపకారాత్మ అంటే ఏమి చేయుచున్నాడు దేవుడు?
20వ అధ్యాయం చూడండి. వాక్యం 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో 20 వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20 వచనం. 20. ఓకే. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక, ప్రయోజనకరమైనది, మనకు ప్రయోజనకరమైనది కదా. ప్రయోజనకరమైనది అంటే మన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేది. దేవుని బోధ ఒక మనిషిని ఏం చేస్తుంది? మాటను బట్టి ప్రయోజనకరమైన వారుగా చేస్తుంది. ప్రయోజనకరమైన వారుగా. ప్రయోజనకరం అంటే ఏంటి? నీ వల్ల ఏం ప్రయోజనం రా అంటారు కదా. అమ్మగారు నాన్నగారు అనే పెద్ద మాట ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా కదా ఏం పని చేయకపోతే వాళ్ళు ఏమంటారు? అసలు నీ వల్ల ప్రయోజనం ఏంటి మాకు? ఇంట్లో ఎవరన్నా ఖాళీ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వారు ఏమంటారు? అసలు నీ వల్ల ప్రయోజనం ఏంటి మాకు? నువ్వు బయటికి ఏం పోతున్నావు? నువ్వు రూపాయి తీసుకొస్తున్నావా? ఏం చేస్తున్నావు? ప్రయోజనకరమైనటువంటి. కాబట్టి దేవుని యొక్క బోధ మనల్ని ఏం చేస్తుందంటే ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చేస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రాఫిటబుల్ పర్సన్స్ అంటారు. ప్రాఫిటబుల్, లాభకరమైన వ్యక్తులు అంటే క్షేమకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు మనుషులు. దీన్ని ఏమన్నాడంటే ఉపకారాత్మ అన్నాడు. బోధించటకు ఎలా బోధిస్తున్నవాడంటే ప్రయోజనకరమైనవి ఏవి కూడా దాచుకొనకుండా. దేని బిడ్డారా అంటే ఆయన దాచుకొనకంటే ఆ సమయానికి మనకేం చెప్పాలో, ఆ టైంకి మనకేం చెప్పాలో దాన్ని సమయోచితమైన సహాయం అంటారు. సమయోచితమైన సహాయం అంటారు. దేవుడు సమయోచితంగా పనిచేసేటువంటి వాడు, సమయోచితముగా పనిచేసేటువంటి వాడు, సమయోచితమైన దేవుడు మన మధ్య ఉన్నవాడు, సమయోచితమైన దేవుడు. అందుకే యేసన్న గారు తన పాటలో చాలా మంచి పాట, నీ ప్రేమే నన్ను ఆదరించను, నీ ప్రేమే నన్ను ఆదరించను, సమయోచితమైన సమయోచితమైన నీ కృపయే నన్ను ఆదరించను. ఎస్, సమయోచితమైన నీ కృపయే. దాన్ని హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తారు అన్నమాట. దాన్ని పాటలు పెట్టేశాడు ఆయన. సమయోచితమైన నీ కృపయే నన్ను ఆదరించను. సమయోచితంగా దేని బిడ్డారా దేవుడు యాక్ట్ చేస్తాడు. సమయోచితంగా జ్ఞానం ఇవ్వడం, ఆలోచన ఇవ్వడం. చాలామంది చెప్తూ ఉంటారు, ఆ టైంకి ఆశ్చర్యకరంగా దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. ఆ టైంకి దేవుడు ఆశ్చర్యకరంగా వాడిని తీసుకొచ్చాడు. ఆ టైంకి ఆశ్చర్యకరంగా దేవుడు మెలకువ ఇచ్చాడు. మొన్న ఆయన చెప్పాడు కదా మంచి టెస్ట్ మనీ. హైదరాబాద్లో ఫ్లైఓవర్ మీద ఉన్నారు వాళ్ళు. అది మిడ్ నైట్, భయంకరమైన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ డ్రైవర్ నిద్రపోయాడు. ఇక దాని గోడ, ఆ వాల్ కదా, ఆ గాడ్ వాల్ ఇక దిగబోతుంది. అది ఆ పై నుంచి కింద పడతారు వాళ్ళు. ఈయనకి ఎందుకు మెలకు వచ్చింది? మెలకు ఇచ్చాడు దేవుడు. ఎవరో కొట్టినట్టు మెలకు. మీరు గమనించాలి లేదో, మీరు బాగా ప్రార్థనలు నిద్రపోతున్నప్పుడు, ప్రార్థన చేసుకుని నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని ఎవరో కొట్టినట్టు మెలకు వచ్చేది మీకు. ఏంటది? ఇలాంటివి ఉంటాయి. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామని కూర్చున్నప్పుడు మానవ సంబంధం కలిసిపోయిన కారణం చేత మనము నిద్రలోకి జారుకుంటాం. అప్పుడు మీరు గమనించారా, నిజంగా ఎవరు కొట్టినట్టే మనకు టక్కున మెలకు వచ్చింది. ఆశ్చర్యకరమైన దేవుని సహాయం అవన్నీ కూడా. సాతాను ప్రార్థన చేసుకొని ఎందుకు లేపుతాడు? వాడు పడుకో, ఇంకా ప్రశాంతంగా పడుకో. దేవునే గారు ఒక పాట రాశారు, నిద్రపోకు విశ్వాసి. నిద్రపోకు పాట వచ్చా? విన్నారా? నిద్రపోకు ఎప్పుడన్నా పాడండి. నిద్రపోకు విశ్వాసి. సంసోను గురించి రాస్తాడు. నిద్రపోయి ఆయన జీవితం నిష్ఫలమైపోయింది. మధ్యలో చనిపోయాడు ఆయన. నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర పట్టించింది ఢిల్లీలో. ఆ చోట ఆ గాఢ నిద్రలో మీరు గమనించండి, ఆయన జుట్టు మొత్తం కత్తిరించేశారు. అంత నిద్రపోయాడు ఆయన. ఆ నిద్ర తర్వాత ఆమె ఏమన్నా ఆయనకి ఇచ్చిందా మిత్రమతులకి వెళ్ళిపోవడానికి? అప్పుడు ఏమున్నాయో. ఇప్పుడంటే క్లోరోఫామ్ ఇస్తే వెళ్ళిపోతారు, మత్తిస్తే వెళ్ళిపోతారు. ఆమె అప్పుడు ఏం చేసిందా మరి? నిద్రపోతే చాలా భయంకరమైన వాళ్ళు వేస్తే మనిషి కాదని చెప్పేసి భయం కదా ఆమెకి. ఒక్క దెబ్బకు ఆమెను కొడితే ఏమైంది? చచ్చిపోద్దామె అసలంగా, ఆయన కనుక కొట్టాలనుకుంటే కనుక. కాబట్టి షీ నోస్ దట్, తెలుసు ఆమెకి. కాబట్టి మరి ఆ నిద్ర పోలాగనంత నిద్రలో పట్టించింది మరి. అసలు ఆ నిద్ర మీద పాట రాశాడు ఈయన. నిద్ర చాలా భయంకరమైంది. నిద్రపోతున్నాం, సోమర్తనం రెండు చాలా డేంజర్. అవి చాలా డేంజర్ థింగ్స్. ఇంకోటి తిండిపోతున్నాం. ఈ మూడు సొలొమోన్ గారు బలంగా మెన్షన్ చేస్తాడు. ఆయన మొత్తాన్ని చూశాడు కాబట్టి. ఆయన బాగా తిన్నవాడే, అన్ని సుఖాన్ని అనుభవించిన వాడే. డేంజర్ థింగ్స్ చెప్పాడు సామెతల్లో. మీరు చూస్తే సామెతలు రోజు చదువుకోండి సాయంకాలం పూట, చాలా బాగుంటాయి. తిండిపోతున్నాం, తర్వాత నిద్రపోతున్నాం, సోమర్తనం. ఈ మూడు జీవితాన్ని ఉల్టాపల్టా చేస్తాయి, అతలాకుతలం చేస్తాయి, మనిషిని నిర్వీర్యం చేస్తాయి ఇవి. కాబట్టి నిద్రపోయి గమనించండి, దేవుని చిత్తాన్ని పోగొట్టుకోవడం. కానీ దేవుడు ఎటువంటి వాడు ఉన్నవాడంటే దాచుకొనక, సమయోచితమైనటువంటి దేవుని కృప. ఆ నిద్రపోతున్న సమయంలో ఆశ్చర్యకరంగా మీరు గమనించారా, టక్కున కొట్టారు. పెద్ద అపాయం, పెద్ద ప్రమాదం అది.
కాబట్టి ఆయన మన పక్షం ఎలా ఉన్నాడు? సమయోచితంగా పనిచేసేటువంటి వాడు. ఆ టైంకి ఏదో సహాయం వచ్చేది, ఏదో కార్యం జరిగిద్ది, ఏదో వాక్యం మనకు గుర్తుకొచ్చేది, ఏదో పాట మనకు గుర్తుకొచ్చేది. బాగా దుఃఖపడుతున్నావు, ఒక పాట నీ మనసులో పెడతాడు దేవుడు. బాగా వేదన పడుతున్నాం, ఒక వాక్య భాగం గుర్తుకొచ్చింది. దిగ్గున లేస్తాం, బలపరచబడతాం. ఏంటవన్నీ కూడా సమయోచితమైన కృపలు, సమయోచితమైన సహాయములు అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడంటే, దాచుకొనక, ప్రయోజనకరమైన దాచుకొనక. కాబట్టి దేవుని బోధన చేస్తుంది ప్రయోజనకరమైన వారుగా, లాభకరమైన వారుగా, క్షేమకరమైన వారుగా, పనికొచ్చేటువంటి వారుగా చేస్తుంది. అదే ఈ చోట వాళ్ళు కలిసి దేవుణ్ణి వర్షిప్ చేసి ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా, బోధించటకు నీ ఉపకారాత్మను అప్పగించింది. బోధించటకు అరణ్యంలో వారికి తక్కువ కాకుండా బోధన ఇచ్చిన మాట దేవుడు. అరణ్యముల గురించి మాట్లాడుతున్నవాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం చూడండి 9వ అధ్యాయంలో. ఈరోజు ఉదయకాలం దేవుని బిడ్డలారా, ఎందుకు దేవునికి థాంక్స్ చెప్పాలంటే, ఈ వారమంతా జరిగిన కార్యములను బట్టి గమనించండి. మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని సమృద్ధిగా మనం కలిగి ఉన్నాం. వారికి బోధించుటకు అరణ్యములో కూడా బోధించిన వాడు దేవుడు. మోషే గారి ద్వారా బోధించిన వాడు దేవుడు. అందుకని కింద ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఆ చోట 26వ వచన భాగం చూడండి. 26వ వచనంలో, అయితే వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవాలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్తున్నాడు చోట. అరణ్యంలో వాళ్ళు ధర్మశాస్త్రమును, అంటే దేవుడు చెప్పిన బోధను లక్ష్యపెట్టక త్రోసివేసి, దాన్ని ఇసిరిపారవేసి, త్రోసివేయడం అంటే ప్రవక్తలను చంపేశారంట. వాళ్ళు బహుగా విసుగు పుట్టించిరి. ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఈ చోట. అయితే విషయం మీరు గమనించండి. మనం దేవుని బట్టి దేవుని థాంక్స్ చెప్పాలంటే దేని బిడ్డారు, ఉదయకాలం మందు ఆయన మనకు బోధించుటకు తన ఉపకార ఆత్మను, తన పరిశుద్ధాత్మను, ఉపకారాత్మ అంటే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం అనేకమైన సత్యములు, దేని బిడ్డల సత్యములు. యోహాను సువార్త మీరు చూడండి 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభువు వారు పలికిన మాట, పరిశుద్ధమైన ఆత్మదేవుని చేత మనం పొందుకున్న కృప ఏంటి? 16వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయంలో కదా, 16వ అధ్యాయంలో 13వ వచనం ఏంటి? 13వ వచనం. ఉపకారాత్మ అంటే ఆయన చేసే వర్క్ ఏంటి? 13వ వచనం. అయితే ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను. మనం ఎందుకు దేవునికి థాంక్స్ చెప్పాలంటే, మనము దేవుని చేత బోధించబడి సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నాం. మామూలు పదం కాదు, మీరు అర్థం చేసుకుంటే. సర్వసత్యం అంటే ఏంటి? వెళ్ళవలసిన సత్యం అంటే అర్థం చేసుకోవలసిన సత్యం, లేకపోతే జరిగించవలసిన సత్యం, చేయవలసిన పనులు, జీవించవలసిన జీవితం. ఓకే, దేవునితో నడవలసిన విధానం, దాన్ని ఏమంటారంటే సర్వసత్యం అంటారు. మనం ఏమి చేయాలో దాన్ని ఏమంటారు? సర్వసత్యం అంటారు. కాబట్టి సర్వసత్యం ఆయనలోనికి మనం నడిపించబడుతున్నాం ఆత్మదేవుని సహాయం చేత. కాబట్టి దేని బిడ్డారు, ఉదయకాలం మందు మనం కూడా, అవును ప్రభువా, మీ పరిశుద్ధమైన ఆత్మను, ఉపకార ఆత్మ అంటే మనకు సహాయం చేసేటువంటి దాన్ని ఏమన్నాడు ఆ చోట? ఉపకారాత్మ అన్నాడు. ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేత ఉపకారం పొందుకుంటున్నాం. పొందుకునే ఉపకారం ఏంటి? బోధ. ఏం బోధ అది? అవసరమైన బోధ, కావలసిన సమాచారం, అవసరమైన సమాచారం, కావలసిన వాక్యం, కావలసిన మాటలు, తెలుసుకునవలసిన విషయములు, నేర్చుకునవలసిన సత్యములు, ఇవన్నీ కూడా మనం పొందుకున్న ఉపకారం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం పొందుకున్న ఉపకారం ఇదంతా కూడా. ఈ ఉపకారమును బట్టి మనం ఏం చెప్పాలంటే, దేవునికి కృతజ్ఞతలు, వందనములు చెప్పబద్ధులమై మనమందరూ కూడా ఉన్నాం. కళ్ళు మూసుకొని దేని బిడ్డారా, దేవునికి మనము స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము చెల్లిద్దాం. దేవునికి అప్పగించుకున్న వారమై ఉదయకాల సమయమందు ఆయన మన మధ్య ఉన్నవాడు, మహాదేవుడు, ఆయన మహాగణుడు, ఎంతో పరిశుద్ధమైన వాడు, మహాఘనతను స్వీకరించినవాడు, మహాప్రభావమును కలిగిన దేవుడు ఆయన. భయంకరుడు, మహాగణుడు అయిన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నామని నెహెమ్యా చెప్తున్నాడు కదా. ధ్యానం చేశాం పోయిన ఆదివారం మనం. కాబట్టి ఇలాంటి దేవుడు మన మధ్య ఉన్నవాడు, ఆయన ఆరాధించడం ఇష్టపడేవాడు, ఆయన గౌరవించటం, ఆయన ఘనపరచటం, ఆయనను గొప్ప చేయటం, ఆయన నామమును కొనియాడండి. ఎందుకొరకని అవును, ఈ వారమంతా మనకు ఆయన ఉపకార ఆత్మను అనుగ్రహించి అనేకమైన సంగతులు బోధించినవాడు, అవసరములైన కావలసిన సర్వసత్యములోకి నడిపించినవాడు. సర్వసత్యములలోనికి మనము
తెలుసుకునవలసిన సత్యములు, నేర్చుకునవలసిన సత్యములు, పాటించవలసిన విషయములు, అలవర్చుకునవలసిన విషయములు, దిద్దుకొనవలసిన విషయములు, సరిచేసుకునవలసిన విషయములు, ఆయన గురించిన జ్ఞానం పెంచుకునే విషయంలో అవగాహన పెంచుకునే విషయములు, ఆయన పరిశుద్ధమైన ఉపకారము మనం పొందుకున్నాం, ఆత్మదేవుని ఉపకారం మనం పొందుకున్నాం, ఆత్మదేవుని చేత ఉపకారం, ఆత్మదేవుని చేత మనం గుడ్నెస్ మనం పొందుకున్నాం. ఆయన బోధించినవాడు ప్రయోజనకరమైనవి, క్షేమకరమైనవి, అవసరమైనవి, జరిగించవలసినవి, పాటించవలసినవి, చేయవలసినవి, అవి ప్రయోజనకరమైనవి. వాటిని దాచుకొనకుండా, ఏది కూడా ఆయన చెప్పకుండా ఉండకుండా ఆయన సమయోచితముగా మనకు బోధించినవాడు. అందును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు మనము దేవునికి మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం. అందుకే వారు చెప్తున్నారు, లేవీలందరూ కూడా చాలామంది కూడుకొని చెప్తున్నారు, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడి. నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించండి. నిరంతరము మీకు దేవుడై ఉన్న, నిరంతరము దేవుడిగా ఉన్నాడు. నిరంతరము దేవుడిగా ఉండి ఆయన తన పరిశుద్ధమైన ఉపకార ఆత్మచేత మనకు బోధించినవాడు, ఉచితముగా బోధించినవాడు, జీవితంగా మార్చే విషయములు బోధించినవాడు, ప్రయోజనకరమైన వారుగా మార్చబడిలాగా బోధించినవాడు, క్షేమకరమైన వారుగా మన జీవితం మారులాగన బోధించినవాడు, మన చేత ప్రయోజనం కలుగులాగన, లాభం కలుగులాగన ఉండాలంటే మనం ఏం చేయాలో ఆయన బోధించినవాడు. ఆ సంగతిని వారు జ్ఞాపకం చేసుకొనుచున్నారు. లేవీలందరూ జ్ఞాపకం చేసుకొనుచున్నారు. సకలాశీర్వచన స్తోత్రములకు ఘనుడైన ఈ నామమును మీరు స్తుతించండి. ఆయన తన ఆత్మను మనకిచ్చి అన్ని సంగతులు బోధించినవాడు. ప్రాముఖ్యమైన సంగతులు బోధించినవాడు. కర్తవ్యమేంటో, చేయవలసిన పనేంటో, గురి ఏంటో, గమ్యమేంటో, మనసు ఏ చోట ఉంచాలో, అంతరంగాన్ని ఏ చోట ఉంచాలో ఆయన చేత మనం బోధించబడ్డాం. ఉపకారం చేశాడు, మనకు ఉపకారం చేశాడు. ఆయన ఉపకారము ఆయన చేసిన ఉపకారమును బట్టి ఆయనకు స్తుతులు చెప్పబద్ధులమై ఉన్నాం, స్తోత్రములు చెప్పబద్ధులమై ఉన్నాం, వందనములు చెప్పబద్ధులమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం, ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మహాగణుడు, మహాపరమ తండ్రి ఆయన మనకు తన ఆత్మచేత బోధించినవాడు. దాన్ని బట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు, స్తోత్రములు చెప్తున్నారు, జ్ఞాపకం చేసుకొనుచున్నారు. వందనములు తండ్రి, వందనములు నాయన అని మనము కూడా చెప్పబద్ధులమైన దేని బిడ్డారు ఉదయకాలమందు. అయా ఉపకారం చేశారు, మీరు ఉపకారం చేశారు. ప్రయోజనకరమైనవి, ఎంతో ప్రయోజనకరమైనవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ప్రశస్తమైనవి, మమ్మల్ని ప్రశస్తమైన వారుగా మార్చేవి, శ్రేష్టమైన వారుగా మార్చేటువంటి వాక్య ధ్యాన సమయములు మీరు జరిగించి ఉన్నారు. ఏ సంగతులు నమ్మవలసిందో, మనం ఏ సంగతులు నమ్మవలసిందో, బాగా విశ్వాసం ఉంచవలసి ఉందో, ఎలాగనైనా ఆయన ఉనికిని మనం గ్రహించవలసిందో, ఆయా సంగతులు ఆయన మనకు బోధించినవాడు. శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి, ఏది దాచుకొనక ఎంత మంచి గుణం దేవుంది. ఆయన ఏది కూడా దాచుకొనక బోధన మనకిచ్చినవాడు. ప్రాముఖ్యమైన, విలువైన, క్షేమకరమైన, బలమైన, అత్యంత దీవెనకరమైన బోధన మనకిచ్చినవాడు. జీవితంగా మార్చే బోధన మనకిచ్చినవాడు. వందనములు కుమార్తెలారా, ఉదయకాలం ముందు చెప్పబద్ధులమై ఉన్నాను. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ముందును ఆయన సెలవిచ్చిన మంచి మహాగణుడు ఆయన మన మధ్య ఉన్నవాడు. ఆయనకు స్తోత్రములు చెప్పడం. ప్రభువా, నీ ఉపకార ఆత్మను మాకిచ్చి, పరిశుద్ధాత్మను మాకిచ్చి మాకు ఉపకారం చేశావు. విస్తార వాక్య ధ్యాన సమయములు మాకు అప్పగించారు. విస్తారమైన పరిశుద్ధమైన వాక్య ధ్యాన సమయములు సర్వ సత్యములలోనికి మనం నడిపించి ఉన్నారు. తెలుసుకొనవలసిన సత్యములు ఈ సమయానికి సందర్భమునకు కావలసిన సత్యములు యేసయ్యా మాకు మీరు బోధించిన వారు
మీ పరిశుద్ధమైన ఆత్మచేత మాకు ఉపకారం చేశారు, మంచిని చేశారు. మంచిని చేసి, ఉపకారం అంటే మంచి, ఉపకారం అంటే గుడ్నెస్ అంటారు. గుడ్ చేసిన వాడు దేవునికి స్తుతులు, వందనములు, స్తోత్రములు. దేవుని బిడ్డారా, మనం చెప్పబద్ధులమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం, వందనములు చెప్పబద్ధులమై ఉన్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, ఏలాది కోడెలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, వీగి నలిగి బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం
నిన్ను వెంబడించెదను. ఏడాది కోడెలనా వేలాది పొటెలనా, ఏడాది కోడెలనా వేలాది పొటెలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది కోడెలనా వేలాది పొటెలనా, ఏడాది కోడెలనా వేలాది పొటెలనా, ఏడాది కోడెలనా వేలాది పొటెలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మహాపరమ తండ్రివి, సర్వాధికారివి నాయన, అయ్యా మీకు స్తుతులు, మీకు స్తోత్రములు, వందనములు వందనములు మీకు చెల్లింపబద్ధమై ఉన్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారి కొరకు మీరు వెదుకుచూ కోరుకునుచున్నారు. మంచి తండ్రి, ఎంతో నమ్మదగిన తండ్రి, ఎంతో శాంతం వహించిన, బహుకృపను కలిగిన, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన, దీర్ఘశాంతము కలిగిన దేవుడవని లేవీయులు గలమెత్తి ఆరాధించున్నారు నెహెమ్యా కాలములో. నిరంతరము దేవుడవై నాయన ప్రయోజనకరమైన ఏవి కూడా దాచుకొనకుండా మీరు మాకు బోధించినవాడు విస్తారమైన పరిశుద్ధమైన బోధను, పరిశుద్ధమైన సమాచారమును మమ్మల్ని ప్రయోజనకరమైన వారుగా, ఎంతో ప్రయోజనకరమైన వారుగా, ది బెస్ట్గా మార్చేటువంటి వారిని, ఎంతో ఉత్తమమైన వారుగా మా పనులు, మా అడుగులు, మా యొక్క చేసే కార్యములు ఎంతో శ్రేష్టమైనవిగా ఉండులాగన మీ పరిశుద్ధమైన వాక్యమును మాకు ఇచ్చి ఉన్నారు. వందనములు తండ్రి, వందనములు. మీ ఉపకార ఆత్మను, పరిశుద్ధమైన ఆత్మను, ఉపకారము చేసే ఆత్మను మాకు ఇచ్చి మాకు మీరు ఉపకారము చేశారు. అయ్యా మీ బోధ మాకు ఉపకారం. మిమ్మల్ని గురించిన జ్ఞానం పొందుకోవడం మీ ఆత్మచేతనే సాధ్యము తండ్రి. మీరు ఏమైనారో, ఎటువంటి వాడో, ఎంత మహాఘనమైన వాడవో, బలవంతుడవో తండ్రి. అయ్యా ఎలాగైనా మీరు పనిచేస్తారో మీ పరిశుద్ధమైన ఆత్మచేత మీరు బోధించిన వారు, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన వారు, సర్వసత్యంలోనికి సత్యమేదో అయ్యా అందులోనికి ఆశ్చర్యకరంగా నడిపించి ఉన్నారు. మేము అడుగు వేయవలసిన సత్యము, గ్రహించవలసిన విషయములు, నేర్చుకునవలసిన పాఠములు నాయన సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ఆశ్చర్యకరంగా మీరు దాచుకొనకుండా మీరు బోధించినవాడు. దాచుకునే మనసు లేక ఎంతో దీర్ఘశాంతముతో విసుగు లేకుండా అలయక సమస్యలక మాకు మీరు బోధించిన వాడు మీ ఆత్మచేత. నిరంతరము దేవుడివై మా మధ్య మీరు పనిచేసిన వాడు పనిచేయుచున్నారు. నిరంతరము దేవుడివై పనిచేయుచున్నారు. సాగలపడి మీకు నమస్కారం చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధమైన సంఘమును ప్రయోజనకరమైన సంఘంగా మీరు చేయుచున్నారు. ప్రయోజనకరమైన మీ బోధ చేత అత్యంత ప్రయోజనకరమైన సంఘముగా నాయన ప్రయోజనకరమైన పనులు చేయలాగన, ఏమాత్రమును వ్యర్థతలోకి వెళ్లకుండా దేవా ప్రయోజనకరమైన సంగతులు నిలిచి ఉండలాగన, ప్రయోజనకరమైనవి ఏవి చేయవలసి ఉందో, ఎందులోకి వెళ్ళవలసి ఉందో
వాటిని చూచులాగన మీ పరిశుద్ధమైన సహవాసం మీరు బలపరుచు ఉన్నారు. మీ ఉపకార ఆత్మను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీరు మాకు చేసిన ఉపకారం ఎంతో గొప్పది, ఎంతో ఘనమైనది. అయ్యా మీకు వందనములు, వందనములు, వందనములు తండ్రి, వందనములు నాయన, మీకు వందనములు. మీరే బోధించినవాడు, మీ ఆత్మచేత బోధించినవాడు, ఉపదేశము చేసినవాడవు, వర్తమానం ఇచ్చినవాడు, వాక్యములు ఇచ్చినవాడవు. సాగలపడి నమస్కారం చేయుచున్నాం, సాష్టాంగపడి మురుకుచున్నాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మీ నామం మించిన ఘనమైన నామం అది. సకల ఆశీర్వాదములు మాకు ఇచ్చినప్పటికీ, మేము స్తోత్రములు చెప్పినప్పటికీ దానికి మించిన ఘనమైన నామము మేము కలిగి ఉన్నామని మీరు చెప్పుచున్నారు లేవీయుల చేత నెహెమ్యా కాలములో. అటువంటి వాడవై ఉపకార ఆత్మను మా మధ్య మీరు సంచారింపచేసి మీ ఆత్మచేత తండ్రి ప్రభువా నాయన మీరు బలపరిచినవాడు, బోధించినవాడు. ఏ సంగతులు చేయకూడదో, వేటిని జరిగించకూడదో, ఏవి చేయాలో, ఏవి జరిగించాలో, ఏ భారము కలిగి ఉండాలో, ఏ దర్శనము కలిగి ఉండాలో, ఏ లక్ష్యము కలిగి ఉండాలో, మీరు ఏమి చేయుచున్నారో, మీ భారం ఏంటో, మీ వేదన ఏంటో, ఏ పని చేయవలసి ఉందో, ఎందులో పరుగులు పెట్టవలసి ఉందో ప్రభువా మీ యొక్క పరిశుద్ధ ఆత్మచేత మాకు బోధించి మాకు ఉపకారం చేశారు. ఉపకారమును బట్టి వందనములు తండ్రి, వందనములు. అయ్యా మీ పనిని బట్టి వందనములు. త్రియేక దేవా మీ పనిని బట్టి వందనములు. మీ సంఘమును కట్టుచున్నారు, మీ సంఘమును భారముతో వేదనతో మీరు కట్టుచున్నారు. అత్యంత శ్రేష్టమైనవి చేయలాగన మీరు పరిశుద్ధపరచు ఉన్నారు. వాక్యం చేత మీరు పరిశుద్ధపరచు ఉన్నారు. వాక్యం చేత మీరు కడుగుచు ఉన్నారు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహాదేవుడైన తండ్రి మీకు వందనములు. మహాభయంకరుడమైన వాడవు నీవు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలమందు మీరు చేసిన పనిని బట్టి, మాకు చేసిన ఉపకారమును బట్టి, మాకిచ్చే గుడ్ థింగ్స్ని బట్టి, మాకు చూపించే గుడ్నెస్ని బట్టి వందనములు తండ్రి. మీరు బోధించకపోతే మేము గుడ్డివారమే. మీరు బోధించకపోతే అయ్యా వ్యర్థమైన పనులు చేసేటువంటి వారమే, ప్రయోజనకరమైన వాటిని చేసేవారమే. కానీ ప్రభు ఆ ప్రయోజనకరమైనవి చేయలాగన, అనేకులకు ప్రయోజనకరమైనవి, అందరికీ ప్రయోజనకరమైనవి నాయన చేయులాగన, మీ చిత్తంలో ప్రయోజనం బయటకు వచ్చేలాగన అయ్యా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి బోధన బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు. మీ ఆత్మ వర్షమును బట్టి వందనములు. ప్రార్థించిన విధముగా, ప్రార్థన చేసిన విధముగా, ఆదుకున్న విధానమును బట్టి స్తోత్రములు, స్తుతులు, వందనములు తండ్రి, వందనములు. ప్రయాస వ్యర్థము కాకుండా, ప్రార్థనలు వ్యర్థం కాకుండా, భీకరుడవై, భయంకరుడవై, దహించగ్నివై, మహాబలము కలిగిన వాడవై, ఎదురులేని వాడవై అయ్యా మీరు మా మధ్య సంచారం చేసిన వాడవని నమ్ముచు ఆరాధిస్తున్నాము తండ్రి. స్తోత్రము చెప్తున్నాం. మీ పరిశుద్ధమైన కృపాసనం మీదట సాగిలపడి నమస్కారం చేయచు ఆరాధించు ఉన్నాం. స్తోత్రములు చెప్పుతున్నాం. స్తుతులు, అర్పణలు, కానుకలుగా మీకు చెల్లించి ఉన్నాము తండ్రి. వందనములు. మీ పరిశుద్ధమైన ఆత్మ ఉపకారములను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించు. యేసు పరిశుద్ధ నామమున మీకు మహిమ చెల్లించు. ఈ స్తుతి స్తోత్రములు మీకు సమర్పించుకొనొచ్చు ఆరాధించు ఉన్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన కృపను బట్టి దేవుని బిడ్డలారా మనమందరూ కూడా దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము చెల్లింపబద్ధులమై మనమందరూ కూడా ఉన్నాం. దేవుని యొక్క బలవంతుడు, మహాశక్తిమంతుడు ఆయన మన మధ్య ఉండి, ఆయన పని చేయుచున్న వాడుగా ఉండి 2 రోజులు కూడా విస్తారమైనటువంటి వాక్య ధ్యాన సమయముల కోసం బాగా ప్రార్థన చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా 1.5 మంత్ దేవుని పాదములు పట్టుకుని దేవుడు ఎంతో లోతుగా వాక్యములు ధ్యానం చేయలాగన, సమృద్ధికరమైనటువంటి వాక్యమును మనము ధ్యానం చేయలాగన మనమందరూ కూడా
బలపరచబడ్డాం. వాక్యం మనకు ప్రాణం, వాక్యం మనకు జీవం. వాక్యం మనకు జీవం కదా, వాక్యం మనకు ప్రాణం. వాక్యమును ఆయన గొప్ప చేసి గణపరిచి ఉన్నవాడు. కాబట్టి అలాంటి ప్రాణమైన వాక్యమును మనకు అనుగ్రహించిన వాడు దేవుడు. వాక్యం ద్వారా మనం జీవించవారమని, వాక్యం ద్వారా జీవించవారమని మత్తయి సువార్త ఒకసారి చూస్తారా? అందును బట్టి దేవునికి స్తుతులు, వందనములు, స్తోత్రములు మనము చెప్పబద్ధమైన మనము జీవించవలసిన జీవితమును దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరిచేటువంటి వాడని సాతానుతో యేసుక్రీస్తు ప్రభువారు సవాలు చేసినవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3వ వచన భాగం, 3వ వచనములో ఈ మాట మనం చూడగలం కదా. మనం నిజముగా దేవునికి వందనములు చెప్పబద్ధమైన 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన యేసయ్య పలికిన మాట. ఈ మాట మీరు బాగా కంఠస్థం వచ్చు మీకు. ఒకవేళ మర్చిపోతే జ్ఞాపకం చేసుకొని కంఠస్థం బై హార్ట్ చేసుకోండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. మహాదేవుడు ఆయన వ్రాసినవాడు వాక్యంను. పాత నిబంధనలో ఈ సంగతిని ద్వితీయోపదేశకాండములో దేవుడు రాసినవాడు. ఆ మాటను యేసుప్రభువారు సైతాను దగ్గర ఉచ్చరిస్తున్నవాడు. ఎక్కడ వ్రాయబడింది ఈ మాట అంటే ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడి ఉంది ఈ మాట. ఆ మాటను యేసుప్రభువారు సైతాను దగ్గర చెప్తున్నాడు అని వ్రాయబడి ఉంది పరిశుద్ధాత్మ దేవుని చేత అని సైతానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని యొక్క నోట నుండి. దేవుని బిడ్డారా, కాబట్టి మనము దేవుని మహాకృపను బట్టి దేవునికి మనం స్తుతులు, వందనములు చెప్పబద్ధమై మనమందరం కూడా ఉన్నాం దేవుడు జరిగించిన ప్రార్థనలు బట్టి. అందుకే మనం ప్రభువును ఆరాధించాం. దాన్ని ఏమంటారు? ఉపకార ఆత్మ అంటారు. ఉపకారం పొందుకున్నాం. బోధన ఏమంటారంటే ఉపకారం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ఉపకారం పొందుకున్నాం. ఏ సంగతులు తెలుసుకోవాలో, ఏ సంగతులు నేర్చుకోవాలో, వీటిని పాటించాలో, ఏ సంగతులు విడిచిపెట్టాలో, ఏ సంగతులు దేవుని గురించిన జ్ఞానమును మనం సంపాదించుకోవాలో. దేని బిడ్డారా, ఏమి చేస్తే మనం ప్రయోజనకరంగా ఉంటాం, ఏమి చేస్తే మనం నిష్ఫలం అవుతాం, ఏమి చేస్తే మనము శ్రేష్టమైన వారుగా మనం మార్చబడతాం, ఏమి చేస్తే మనము శక్తిమంతులుగా మార్చబడతాం, ఇవన్నీ సంగతులు ఆశ్చర్యకరంగా ఆయన మనకు బోధించినవాడు. మనుషులు కాదు కానీ దేవుని చేత మనం బోధించబడ్డాం. దేని బిడ్డలు కాబట్టి అందును బట్టి నిజముగా దేవునికి మన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ యొక్క వారంలో 2-3 ప్రార్థనలు ఉన్నవి, వాటిని మీకు చెప్పి వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు సాయంకాలం 7 to 9 వరకు సండే స్కూల్ టీచర్స్ గ్యాదరింగ్ ఉంటుంది. కాబట్టి సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు గెట్ ప్రెజెంట్. ఎవరైనా లేకపోతే చెప్పండి, మార్నింగ్ కూడా తెలియజేయడం జరిగింది. 7 to 9 వరకు ఉంటుంది. దేని బిడ్డారా, ప్రార్థన చేయండి. బుధవారము, గురువారము బైబిల్ స్టడీస్ ఉంటాయి. బుధవారం, గురువారం అపోస్తల కార్యములు మనము 3 అధ్యాయములు, 2 అధ్యాయములు ముగించబడ్డాయి. 2 chapters అయిపోయినాయి కాబట్టి 3వ అధ్యాయం మనం బిగించేస్తాం. దేని బిడ్డారా, వాక్య ధ్యాన సమయాలు మీరు కాపాడుకోనండి. వాక్యమైన దేవుడు ఆయన కాబట్టి దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేద్దాం. మంచిది. ఉదయకాలం దేని బిడ్డ ఒక విషయం కోసం ప్రార్థన చేద్దాం. ఒక సంగతి కోసం చిన్న ప్రార్థన మనం చేసి ముందుకెళ్దాం. ప్రకాష్ గారు అంటే గంటల ప్రకాష్ అని గుంటూరులో ఉంటారు. ఆయన మరణించారు. చాలామందికి ఆయన తెలియదు, కానీ వాళ్ళు చాలా విలువైన వ్యక్తులు. వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో వారు చాలా విలువైన వారు. అంటే వారు సంఘ స్థాపన వైపు ఉన్నటువంటి వారు కాదు. ఎవరు బయటకు కనపడుతుంటారంటే సంఘమును స్థాపించేటువంటి వారు ఎక్కువగా బయటకు కనపడుతూ ఉంటారు. సంఘములు స్థాపించేటువంటి వారి కంటే కూడా వారు కొంతమంది సువార్థికులుగా ఉన్నటువంటి వారు, ఒక చోట ఉండి పరిచయం చేసేటువంటి వారు, ఇలాంటి వారు కొంతమంది బయట ప్రపంచానికి కనపడుతూ ఉంటారు. కానీ ఆనిముత్యము లాంటి వారు కనిపించరు. ప్రవీణ్ పగడా గారు ఒక ఆనిముత్యం లాంటి వాడు. అలాంటి బ్రెయిన్ అనేటువంటిది కష్టమైనవి. అంటే వాళ్ళ ఫీల్డ్ వేరు, దేవుడు వారికి ఇచ్చిన దర్శనం వేరు. సత్యమును చెప్పడంలో యేసుప్రభు ఎందుకు దేవుడు అవుతాడు, లేకపోతే మిగతావి ఎందుకు కావు అనే విషయములు మాట్లాడడంలో వారు ఎటువంటి వారినైనా ఎదుర్కోవడానికి సింపుల్గా ఎదుర్కోవటం, ఈజీగా మాట్లాడడం, అది వాళ్ళకు దేవుడిచ్చిన నడిపింపు. అలా పెంచాడు వారిని దేవుడు. అలాంటి వారిలో చనిపోయిన ప్రకాష్ గారు కూడా గుంటూరులో ఉంటారు. వారు ఒకరు. స్టూడెంట్స్ మినిస్ట్రీలో రక్షించబడ్డాడు ఆయన. దీని ఇవాంజలికల్ యూనియన్ అంటారు, లేకపోతే యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశం అంతా కూడా స్టూడెంట్స్ కాలేజెస్లో ఆ యొక్క పరిచయం ఉంటుంది. నేను కూడా అందులో పుట్టిన వాడిని. అక్కడ నేను బలపరచబడి వాక్యం పునాదులు నేర్చుకున్నటువంటి వాడిని. మేము అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వారు మాకు వాక్యం టీచ్ చేసేటువంటి వారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ప్రకాష్ గారు, తర్వాత ఫ్రాన్సిస్, బూరుగుల ఫ్రాన్సిస్, పురుషోత్తం ఫ్రాన్సిస్ అంటారు. వీళ్ళు ముగ్గురు ట్రయో అంటారు. వీళ్ళు ముగ్గురిని కూడా మంచి బైబిల్ టీచర్స్ వాళ్ళు. అప్పట్లో ఈ యొక్క స్టూడెంట్స్ మినిస్ట్రీలో వాళ్ళు
టీచింగ్ మినిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు, స్టాఫ్ సేవకులు వాళ్ళు సేవకు అప్పగించుకున్నారు. అందులో స్టూడెంట్స్ మధ్యనే చేసేటువంటి వారు వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు సంఘ పరిచర్లకు వచ్చేసారు వాళ్ళు. చాలా కాలం 20 ఇయర్స్ వరకు, 25 ఇయర్స్ వరకు కూడా అందులో ఉన్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ని దేవుని కోసం వారు ట్రైన్ చేశారు, తర్ఫీదు చేశారు. వ్యక్తిగత బైబిల్ పఠనములో ప్రకాష్ గారు నిపుణుడు. వ్యక్తిగత బైబిల్ పఠనం మీద బుక్స్ రాశాడు ఆయన. హౌ టు స్టడీ పర్సనలీ బైబిల్, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ఆయన స్టూడెంట్స్ కోసం ఒక బుక్ రాశాడు. ఇంకా 2-3 పుస్తకాలు కూడా రాశారు వాళ్ళు. కిడ్నీ ఆయనకి ఇన్ఫెక్షన్ జరిగిపోయి అది తుంటి భాగానికి జారిపోయి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి 2 months బ్యాక్ అది ఇన్ఫర్మేషన్ వారు ఇచ్చారు. దీని బిడ్డ దాని చేత ప్రభు తీసుకున్నాడుగా ఆయన ప్రభు దగ్గరికి పోయాడు. కానీ చాలా విలువైన వ్యక్తులు వాళ్ళు. అంటే ఎలాంటి వారి మధ్యనే సత్యమును, అంటే క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్స్ వేరు, చర్చిలో మాట్లాడడము కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయి, కానీ ఇది వేరు, ఈ ఫీల్డ్ వేరు. కానీ పూర్తిగా అన్బిలీవర్స్, నాన్ క్రిస్టియన్స్, రకరకాలుగా వాదించేటువంటి వారు ఉంటారు. జ్ఞానమును బట్టి తర్కం పౌలతో తర్కించేటువంటి వారు కదా. అలాంటి వారి మధ్య వాళ్ళకు దేవుడు నేర్పించి తయారు చేసుకున్నాడు వారిని. అది వారికి ఇచ్చిన పరిచర్య. కాబట్టి అలాంటి వారు లేకుండా పోవడం అనేటువంటిది క్రైస్తవ ప్రపంచానికి లోటే. రాత్రి నాకు పాట రాశారు, పగడాల గారి గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన చనిపోయి 6 months పచ్చిగానే ఉంది, గాయం బాధకరంగానే ఉంది. దాంట్లో మరలా దాంతో సరిసమానమైన వాడంటారు ఈయనని కూడా. బౌద్ధులు, సిక్కులు, రకరకాల మతస్థులని కూర్చొని వారు మాట్లాడుతూ ఉంటారు. పెద్దవారు, బాగా ఇంటెలిజెంట్స్, ఇలాంటి వారితో డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధానం వేరుగా ఉంటుంది, ఆ మాటలు వేరుగా ఉంటాయి. అంటే డిఫెన్స్ అంటారు. డిఫెన్స్ అంటే దాన్ని వాదించడం, సత్యం పక్షముగా నిలబడ్డం అంటారు. డిఫెండింగ్ ద ట్రూత్ అన్నమాట. ఇది సత్యం ఎందుకు అవుతుందో దాన్ని ఎట్లాగైనా కానీ ఎన్ని రకాలుగా ఆటంకాలు వచ్చినా, క్వశ్చన్లు వేసినా దాన్ని ఎదుర్కోవటం, ఉత్తరం చెప్పగలగటం. అలాంటి వారిని దేవుడు కొంతమంది తయారు చేసుకుంటాడు. డాక్టర్ రవిజయకరాజ్ గారిని అమెరికాలో ఉంటాడు ఆయన వీరికి గురువు లాంటి వాడు, మాస్టర్ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణ్ 16 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడు. తర్వాత ఆశ్చర్యకరంగా అపాలజెటిక్స్ అంటారు. అపాలజెటిక్స్ అంటే హేతుబద్ధమైనటువంటి వాదన. హేతు అడుగు ప్రతి వానికిని మీరు సాత్వికంతో సమాధానంతో ఉత్తరం చెప్పాడని పేతురు గారు మాట్లాడతాడు. హేతుబద్ధంగా మాట్లాడడం అంటే అదొక లెవెల్ అన్నమాట. ఇలాంటి వారు లేని లోటు దేని బిడ్డారా చాలా. అంటే ఏదన్నా అడ్డంకులు వచ్చినప్పుడు, క్రైస్తవ సమాజానికి అడ్డంకులు, హింసలు, ఇరుకులు వచ్చినప్పుడు ముందు వరుసలో నిలబడతారు నాయకులు. అలాంటి వారు గమనించండి చాలా బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఎందుకంటే కొన్ని ఎదుర్కోక తప్పదు కదా. అంటే ఇప్పుడు కాలం వేరుగా ఉంది, ఇప్పుడు కాలం పూర్తిగా వేరు. వీళ్ళు కొంచెం పెద్దగా అయితే ఆ టైం వేరుగా ఉంటుంది. దానికోసం దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటాడు. దేవుని లెక్కలు దేవునికి ఉంటాయి. ఏ కాలానికి ఎవరిని తయారు చేసుకోవాలో వాడిని ప్రిపేర్ చేసుకుంటాడు. ఉదయకాలం కూడా చెప్పాను, ఏలి ఏమంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా అంటున్నాడు. ఏలి ఏమంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, 7,000 ఉన్నారు, దాచిపెట్టాను వారిని నేను. ఏలియా సన్ అయిపోయాడు. ఏలియాతో అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోయి ఎలీషాను, హజాయేలును, యెహూను పట్టాభిషేకం చెయ్యి. 1 by 1 చెప్తూ ఉంటాడు. వారు 3 ప్రత్యామ్నాయములు వారు అంటాడు. అంటే దేవుని ప్లాన్స్ ఉంటాయి. ఇలాంటి వారిని తీసుకుంటాడు దేవుడు. మళ్ళీ తయారు చేసుకున్న వారు కొంతమందిని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డారా, కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవ సత్యాన్ని ప్రకటించుటకు, సత్యం పక్షంగా నిలబట్టకు, బలమైనటువంటి వాదనలు చేయుటకు వారు చాలా బలమైన వారుగా పరిగణించబడ్డవారు. కాబట్టి వారి కుటుంబం దుఃఖంలో ఉంది. క్రైస్తవ సంఘ నాయకులు కూడా బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఖాతపడుతున్నారు. ఏంటిలాగా లోటు అనేటువంటి వేదన కలుగుతుంది. ఒకసారి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న వారం దేని బిడ్డారా ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువుకు అప్పగించుకున్న వారమై ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యానికి అప్పగించుకొని ఆయన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం. మీకు తెలుసు మరణం యొక్క బాధ ఎంత విషాదమో. ఆయన వయసు మహా అంటే 55 సంవత్సరాల లోపే ఉంటాయి. కాబట్టి మంచి టైం ఉంది, ఇంకా మంచి కాలం ఉంది. వేల మంది విద్యార్థుల్ని దేవుని కోసం తయారు చేసిన వారు, వేల మంది స్టూడెంట్స్ని దేవుని కోసం ప్రిపేర్ చేశారు వాళ్ళు. 100 కాదు, వేల మందిని ఎక్విప్ చేశారు వాళ్ళు. వాక్యంతో పోషించారు. వాక్యం ఎలా పట్టుకోవాలో, ఎలా చదువుకోవాలో, ఎలా వాక్యాన్ని బట్టి సత్యమును పక్షముగా నిలబడాలో నేర్పించిన వారు. కాబట్టి లోటులు పూడ్చేటువంటి వాడు ఆయనే. ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు. వెల్ ప్లాన్డ్ గాడ్.
చాలా ప్లాన్తో ఆయన పనిచేసేటువంటి వాడు. ఏలియా చెప్తున్నాడు, 7,000 మంది ఇంకా దాచి ఉంచాను నేను. ఏలియా ఆశ్చర్యపోతున్నాడు. ఎలీషా ఉన్నాడు, హజాయేలు ఉన్నాడు, యెహూ ఉన్నాడు అంటున్నాడు దేవుడు. వారిని అభిషేకం చేయమంటున్నాడు దేవుడు చాలా వెల్ ప్లాన్డ్. చాలా మందిని తయారు చేసుకుంటాడు, ఆ సమయాన్ని తీసుకొస్తాడు దేవుడు, బయట తీసుకొస్తాడు. అలాగనే ఆయన సేవను జరిగించుకుంటాడు, పరిచర్య జరిగించుకుంటాడు. కాబట్టి విడువబడిన కుటుంబానికి ఆదరణ. దేవుని కోసం బలముగా ముందు నిలబడగలిగిన వారు, చాలా బలమైన విషయం అది. కాబట్టి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ఆదరణ కలిగించేవాడు ఆయనే ఆదరించేవాడు, నెమ్మది కలిగించగలిగిన వాడు. ఆయన సమాధానం చెప్పలేం, పనిచేస్తాడు, సమాధానం ఇస్తాడు. క్రైస్తవ ప్రపంచం కోసం కూడా ప్రార్థన చేద్దాం, క్రిస్టియన్ వరల్డ్ కోసం. మాట్లాడగలిగిన నాయకులకు లోపల కొంత కలవరం, ఆవేదన కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖపడుచు ఉన్నారు. బలము ఆనుకునే బలం, మానవ సంబంధమైన ఆలోచన ఎలాగాని వచ్చేవి. కానీ దేవుడు అన్నిటికీ సిద్ధపడి జరిగించేటువంటి వాడు. ఆయన సమస్తములకు సిద్ధపడే పని చేస్తాడు. ఆయన సిద్ధపాటు కలిగిన వాడు, సిద్ధపాటు కలిగి పని చేసేటువంటి వాడు. దేవుడు సిద్ధం చేసినవి క్రైస్తవ ప్రపంచానికి అప్పగించలాగన, ఆయన సువార్త ముందుకెళ్ళలాగన, పరిచర్య ముందుకెళ్ళలాగన, ఆయన పక్షముగా నిలబడి బలముగా మాట్లాడువారు, బలమైన చోటులలో అవసరమైన చోటులో నిలబడగలిగిన వాళ్ళు దేవుడు లేవదీసేటువంటి వాడు. అలాగున క్రైస్తవ సంఘమును ఆదుకునిలాగన, క్రైస్తవ సువార్త వ్యాప్తిని ఆయన ఆదుకునిలాగన, బలపరచలాగన, నడిపించలాగన ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. బలపరచండి ప్రభువా. సువార్త విశ్వాస పక్షమున పోరాడవలసి ఉన్నది కొన్ని సంగతులలో. అందుకొరకు కొంతమందిని మీరు తయారు చేసుకుంటారు. పరిచర్యలు రకరకములు తండ్రి ప్రభువా. కాబట్టి విలువైన జ్ఞానం కలిగిన వారు, పెద్ద బుర్రలవి, నీ పక్షముగా మాట్లాడగలిగిన వారు, ఎదుర్కొనగలిగిన వారు, సత్యము చేత సమస్తాన్ని ఎదుర్కొనగలిగిన వారు, ఏ చోటైనా నిలబడగలిగిన వారు, ఏ విషయమైనా అనుగ్రహంగా మాట్లాడగలిగిన వారు, నాయన నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము సత్యమని అయ్యా నిరూపించగలిగినటువంటి స్థాయి కలిగిన వారు, మీరు తయారు చేసుకుని అప్పగించిన వారు, మీరు అప్పగించే సందేశంలో వారి చేత అయ్యా మీరు లేని వారికి అప్పగించిన వారు, ఎందుకు మీరు సత్యమో, ఎందుకు దేవుడవో, ఎందుకు మీరు అవుతారో దేవుడవో నాయన వాటిని మీరు చెప్పించి ఉన్నారు. పగడాల గారి వారి చేత, ఇలాంటి వారి చేత, ప్రకాష్ గారు లాంటి వారి చేత అయ్యా మీరు లేని వారికి, మీరు ఎదిగిన వారికి, జ్ఞానవంతులకు తర్కవాదము కలిగిన వారికి నాయన మీ పని మీరు చేసి ఉన్నారు. కాబట్టి ఇంకా నాయన క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచని ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేని బిడ్డలారా ప్రార్థన చేయండి. సంఘం యొక్క పని అది, సంఘము క్రైస్తవ సంఘమును బలపరచమని. గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆయన దాచి ఉంచిన సహాయముల చేత గాయము కట్టేవాడు, ఆయన దాచి ఉంచిన వాడిని లేవదీసి గాయములు కట్టేటువంటి వాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆదరణ కొరకు, అందరికీ ఆదరణ కొరకు, కుటుంబమునకు ఆదరణ కొరకు, క్రిస్టియన్ వరల్డ్కి కంఫర్ట్ కొరకు, సమాధానం కొరకు, బలము కొరకు, శాంతి కొరకు, ఆయన పరిశుద్ధమైన సువార్త వ్యాప్తి కొరకు, ఆయన సార్వత్రిక సంఘము కొరకు, ఆయన సార్వత్రిక సంఘములో జరుగుతున్న విషయములు ఇవన్నీ కూడా ప్రార్థన చేద్దాం. వందనములు అయ్యా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు తయారు చేసుకున్నవారు రకరకముల అయ్యా ఫీల్డ్స్లో మీరు వ్యక్తులు తయారు చేసుకుంటున్నారు. అనాథల మధ్య సేవ కొరకు ఒకరిని, సండే స్కూల్ ఫౌండర్స్గా కొంతమందిని, వేశ్యల మధ్య పరిచర్య కొరకు కొంతమందిని, నపుంసకుల మధ్య పరిచర్య కొరకు కొంతమందిని, సంఘ స్థాపన కొరకు కొంతమందిని, సువార్థికులుగా కొంతమందిని, నాయన అయ్యా అనాథలు విధవరాండ మధ్య కొంతమందిని, దేవా గుడ్డివారికి సేవ చేసేవారిని కొంతమందిని, నోరు లేని మూగవారి మధ్య పరిచర్య చేసేవారిని కొంతమందిని, వికలాంగులకు సేవ చేసేవారిని కొంతమందిని, రకరకములుగా మీరు తయారు చేసి లేవదీసి మీరు వాడుకుంటున్నారు.
జ్ఞానవంతులకు, తర్కవాదులకు నాయన కొంతమందిని తయారు చేసి వాడుకున్నారు. ప్రకాష్ గారు బలమైనటువంటి వారియర్, యోధుడు లాంటి వాడు. మీ జ్ఞానం చేత నింపినవారు, జ్ఞానము కలిగిన వారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు, మీ చేత బలమును పొందుకున్నవారు, కష్టపడి చదివినవారు. అయ్యా, కష్టపడ్డవారు, మీరిచ్చిన జ్ఞానమును ప్రోధి చేసుకున్నవారు. మీరు తీసుకున్నారు, ఎందుకో తీసుకున్నారు నాయన. వందనములు. ఆయన భార్య షీబా గారికి నెమ్మది, ఎంతో దుఃఖం, వేదన. అయ్యా, ఆదరించండి, బలపరచండి. ఆయన తోటి వారిని, ఆయన బాగా ప్రేమించిన వారిని ఆదరించండి. దుఃఖంలో ఉన్నారు క్రైస్తవ అగ్రనాయకులు, సమస్యలు వస్తే ముందు వరుసలో ఉండి పోరాడేటువంటి వారు, కొంచెం కలవరం, బాధ, మానవ సంబంధంగా లోటులు, వేదనలు తండ్రి ప్రభువా కలుగుతున్నవని ఆలోచన పడుతుండగా ఆదుకోనండి. మీరన్నిటికీ సిద్ధపడి పని చేస్తారు. మీరు సిద్ధం చేసిన వాటిని లేపి వాటి చేత వాటిని పూడి చేస్తారు. మీరు మీ జ్ఞానం చేత ఇంతవరకు ప్రపంచాన్ని మీరు 2000 సంవత్సరాల నుంచి మీ సువార్తను తీసుకొస్తున్నారు. మీ సంఘమును కట్టుకొనుచున్నారు. మీరు కట్టుకొనుచున్నారు. మనుషులు వచ్చారు, వెళ్ళిపోయారు, చనిపోయారు, మట్టిపాలు అయిపోయారు. మీ ఉద్దేశాలు మీకున్నవి, మీ సంకల్పం మీకుంది, మీ దర్శనం మీకుంది. మీరు పని చేయుచున్నారు, ఇంకా పని చేయబోతున్నారు. బలపరచండి, దుఃఖంలో ఉన్న వారిని బలపరచండి. క్రైస్తవ నాయకుల్ని మీరు బలపరచండి, ఆదరించండి. అయ్యా, వేదనతో ఉన్నారు, వేదన కొలిచేవాడవు, ఆదరించండి. మీ సంఘమును విస్తరింపచేయండి, సార్వత్రిక సంఘమును విస్తరింపచేయండి. మీరు తయారు చేసుకున్న వారిని, దేవా సక్సర్ని లేవదీయండి. ఏలియా తర్వాత ఎలీషా లాంటి వారిని, మోషే తర్వాత యెహోషువ లాంటి వారిని, పౌలు తర్వాత తిమోతి, అరిస్తార్కు, దేమ తండ్రి ప్రవ్వా నాయన ఎపఫ్రోదీతు, బలవంతులు చాలామంది ఉన్నారు. తయారు చేసుకున్న వారిని లేవదీసి వాడుకున్నారు. మీరు అలాగనే మీరు పని చేయుచుండగా మీరు బలపరచండి. తెలుగు రాష్ట్రములో మీ సేవను దీవించండి, మీ ఆశీర్వాదం వచ్చండి. శక్తిని పుంజుకునిలాగా, బాగా వేళ్ళు తన్నుకొనిలాగన, భారము చేత రగులుచున్న మీరు, బహువేదన చేత, బహు దుఃఖము చేత అల్లాడిపోతున్న మీరు, మీ పరిచర్య కొరకు మీరు ప్రాణం పెట్టిన వారు, రగులుచు మీరు, మండుచు మీరు ప్రకాశిస్తున్నారు. మీరు సంఘములను మండింప చేయమని, ఆదరించమని, కుటుంబాన్ని ఆదరించమని క్రైస్తవ సంఘ నాయకులు మీకు అప్పగించుకొనొచ్చు, బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచు అడుగుచు నమ్ముచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమును దేని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో యెజ్రా గ్రంథము ఒకసారి మీరు చూడగలరా? యెజ్రా గ్రంథములో దేవుని ఆత్మ నడిపింపుని బట్టి ఒక చిన్న వచన భాగాన్ని మనం స్టడీ చేద్దాం. 7వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం చూస్తారా వాక్యముని? యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. ఈ యెజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున యెజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు వచ్చాను. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును, ఇశ్రాయేలులకు దానిని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును, ఇశ్రాయేలులకు దాన్ని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. పరిశుద్ధమైన దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. నాయనా, మీకు వందనములు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు. మీ దగ్గర
చలని వ్యక్తులము తండ్రి, చలని వాడను. అత్యంత పరిశుద్ధమైన దేవుడు, సంఘము కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, పరిచర్య మీరు జరిగిస్తున్నారు. మీకున్న ప్లాన్స్ చేత, మీకున్న ఉద్దేశముల చేత ప్రపంచమంతా మీ సంఘమును కట్టుచున్నవాడు నీవు. మనుషులకు అవకాశం ఇచ్చున్నారు. అది మీ కృప తండ్రి, అది మీ కనికరమే, అది బహుకృప అని మీరు చెప్పుచున్నారు వాక్యంలో. వందనములు తండ్రి, వందనములు. యోగ్యత లేని వాడము, అయోగ్యులము, అపాత్రులము. మహాఘనమైన, అత్యంత విలువైన, పరిశుద్ధమైన సేవ మా ముందు మీరు ఉంచి ఉన్నారు. వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యమును మీరు సెలవిచ్చి ఉన్నారు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ కార్యమును మేము నాయన అశ్రద్ధగా చేయకుండా మాకు బలమిచ్చి నడిపించండి, సహాయమని చేయి. ఏ చోట మాకు అశ్రద్ధ లేకుండా, నిర్లక్ష్యం రాకుండా, అలక్ష్యం రాకుండా మీ కార్యముని మీ భారము చేత జరిగించలాగా బలపరచండి. వందనములు తండ్రి, వందనములు. మీ వాక్యము ఘనమైనది. నీవు అగ్ని వంటి వాడవు, దహించ అగ్ని వంటి వాడవు. అగ్ని జ్వాలల చేత ఈ ప్రపంచంలోనికి రాబోతున్నారు. ఈ ప్రపంచాన్ని ముగించబోతున్నారు. ఈ ప్రపంచానికి టైం క్లోజ్ చేయబోతున్నారు మీరు అయ్యా. కాబట్టి నాయన మీ వాక్యం అర్థం చేసుకునే బలమును మాకివ్వండి. కాలం కొంచెమే, మనుషుల్ని తీసుకుంటున్నారు మీరు. మనుషుల్ని మీరు తీసుకుంటున్నారు. మీ ఆలోచనలు మాకు అర్థం కావు. మా కాలం ఎప్పుడో, మా గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు ఆ విషయం తెలియదు నాయన. కానీ కాలం పెట్టుకుని పనిచేసేటువంటి వాడు నీవు. కాబట్టి నాయన భయముతో, వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించుకుంటకు సహాయం చేయండి. సిద్ధపరిచి దాచి ఉంచి వాక్యమును మీరు దయచేయుచున్నారు, అప్పగించి ఉన్నారు. బలపరచండి. మీ యొక్క వాక్యంలో మిమ్మల్ని అర్థం చేసుకునే కృపను మాకివ్వండి. బలపరచండి. మీ ఆత్మశక్తికి అప్పగించుకొనొచ్చు, సర్వసత్యములకు అప్పగించుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచు నమ్ముచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధమైన సంగమం మరొకసారి అందరికీ వందనము చెల్లిస్తూ వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. దేని బిడ్డలారా, ఈ చోట యజ్రా చాలా బలమైనటువంటి వాడు. మీకు చాలాసార్లు చెప్పాను, బైబిల్లో మీరు యజ్రా గారి గురించి, నెహెమ్యా గారి గురించి, దానియేలు గురించి, షడ్రక్ గురించి, మెషక్ గురించి, అబేద్నెగో గురించి, జోసఫ్ గురించి, బోయజు గురించి, రూతు గురించి మీరు బాగా చదువుకోండి. వాక్యానికి బాగా టైం ఇవ్వండి. వాక్యం బాగా స్టడీ చేయండి. మీకు అర్థమవుతుండగా, తెలుస్తూ ఉండగా, మీరు వాక్యము మీకు బోధించబడుతుండగా, సంఘములో బైబిల్ స్టడీస్ చేత, ఆదివార ప్రార్థనలు, అనేక రకమైన ప్రార్థన చేత మనం విస్తారమైన వాక్యాన్ని మనం పఠిస్తూ ఉండగా మీకు చాలా సమాచారం నేను ఇస్తున్నాను. చాలా సమాచారం మీకు అందించబడుతుంది. కాబట్టి మీరు పురుకులుకొని మీకు సొంతంగా మీరు బైబిల్ స్టడీ మీరు చేసుకోనండి. మీరు ఓన్గా మీరు వాక్యం చదువుకోండి. ఖాళీ సమయాల మధ్య కూర్చొని దృఢ నిశ్చయం చేసుకోండి. యజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అప్పటికి ఆయన ఎవరు? హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్క్రిప్చర్స్. లేఖనాల్లో ఎక్స్పర్ట్ అని రాశారు కదా. ఇక్కడ చూడండి, అక్కడ 7వ అధ్యాయం చూడండి, 6వ వచనం భాగం ఏంటి? 7వ అధ్యాయం 6వ వచనం ఏంటి? ఈ యజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రముందు ప్రవీణత గల శాస్త్రి. ఆయన ప్రవీణుడు. అపోల్లో కొత్త నిబంధనలో ఉన్నాడు. ఆయన కూడా ప్రవీణుడు. లేఖనములో ప్రవీణుడు. ఆయన లేఖనముల యందు ఆయన కూడా ప్రవీణుడు. కానీ ఆయనకి చాలా విషయాలు కూడా తెలివి ఇంకా. అయితే అకుల ప్రిస్కిల్ల పౌలు గారి చేత బలపరచబడ్డ కారణం చేత ఈ అపోల్లో మీరు గమనించండి, ఆ ప్రాంతానికి వస్తే అకుల ప్రిస్కిల్ల ఆయన చేర్చుకొని ఇంకా దేవుని మార్గమును ఆయనకు బాగా విషదపరుస్తారు. అప్పటికే అపోల్లో ప్రవీణుడు. చూడండి, అపోస్తుల కార్యంలోకి రండి. కొంచెం వాక్య జ్ఞానం కొరకు. ఎందుకోసం అంటే నీవేం చేయాలి, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది వాక్యం చదువుతున్నప్పుడు. అపోస్తుల కార్యం గ్రంథం చూడండి. ఈ యజ్రాలాగా ఆయన కూడా ఎక్స్పర్ట్ అన్నమాట, లేఖనముల యందు ప్రవీణుడు. అప్పటికి పౌలు గారు అకుల ప్రిస్కిల్లాగా పరిచయం అయ్యారు. వాళ్ళు పౌలు గారి చేత బలపరచబడ్డారు. 18వ అధ్యాయం చూడండి వాక్యమును. అపోస్తుల కార్యములు యాక్ట్స్ 18 చాప్టర్లోకి రండి. చూడండి వాక్యమును, కొన్ని వచ్చిన భాగాలు. 24వ వచనం చూడండి. 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు, హీఈస్ ఎ జ్యూ.
ఆయన పేరు అపొల్లో. ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొందుకున్నవాడే, తన ఆత్మయందు తీవ్రమైన ఆత్మ కలిగిన వాడు. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. తీవ్రమైన ఆత్మ కలిగి మీకోసం, దేవా జీవించే బలము నాకు ఇవ్వండి ప్రభువా అని మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా ఆరంభించాను. ప్రిస్కిల్లా, అకులా విన్నారు, ఆయన చెప్పే వాటిని విన్నారు. అతన్ని చేర్చుకున్నారు, అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. అసలు ఈ సన్నివేశం మీరు గమనించండి. అసలు ఈయన ఎవరు? ఈయన గురించి పరిశుద్ధాత్ముడు ఏం రాశాడు? లేఖనములందు ప్రవీణుడు, ఈయన ఎక్స్పర్ట్. ఈయన ఎజ్రా గారి లాగా ఆయనకు అప్పటిదాకా తెలిసిన వాటిలో ఎక్స్పర్ట్ ఆయన. అయితే ఇంకా ఆయన గురించి రాసిన మాట ఏంటి? ఆయన ఆత్మయందు తీవ్రపడి ఆయన బోధించేటువంటి వాడు, తీవ్రపడి చెప్పేటువంటి వాడు లేఖనములు విస్తారంగా. అలాంటి వాడికంట అకుల ప్రిస్కిల చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా విషదపరిచారంట. మీరు ఆలోచన చేయండి దీని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకు పరిచయం అవుతుండగా అకుల ప్రిస్కిల వారి జీవితాన్ని మార్చుకున్నారు. లాస్ట్ వీక్ కూడా ఈ విషయం మనం ఇక్కడ ధ్యానం చేశామనుకుంటాను. అకుల ప్రిస్కిల వారి జీవితాన్ని మార్చుకున్నారు, వారి జీవితాన్ని చేంజ్ చేసుకున్నారు, వారి ప్రవర్తన మార్చుకున్నారు, వారి భక్తి జీవితం మార్చుకున్నారు. ఎందుకోసం అంటే పౌలు వారి జీవితంలోకి వచ్చారు. చూడండి 18వ అధ్యాయం చూడండి, వాక్యం 18వ అధ్యాయం 1వ వచన భాగం చూస్తారా? 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి, అంటే ఆయన ఏథెన్సులో ఉన్నాడు, కొరింథుకు వచ్చాడు. పొంతు వంశీయుడైన అకులా అని ఒక యూదుడు అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి, ఆ కాలంలో రోమా చక్రవర్తి క్లాడియస్ ఎంపరర్ అంటారు, ఆయన ఆజ్ఞాపించాడు. యూదులు మొత్తం రోమాను విడిచేయాలి. రోమ్లో ఉన్నారు యూదులు, కాబట్టి రోమాను విడిచేయాలని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు. రోమ్లో ఇటలీ ఉంది కదా, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇటాలియన్ అంటారు కదా. ఆ పాయింట్ నుంచి మీరు గమనించని వీళ్ళు ఏం చేశారు? అక్కడికి కొత్తగా వచ్చారు వాళ్ళు. ఇటలీలో ఉండేటువంటి వారు, రోమ్లో యూదులు వాళ్ళు అక్కడి కొత్తగా వచ్చారు. ఎక్కడికి కొత్తగా వచ్చారు? కొరింథునకు వచ్చారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండను, వారు కలిసి పని చేస్తూ ఉండరు. అలాగనే దీని బిడ్డారా చాలా కాలం వారు కలిసి ఉన్నారు. గమనించండి. ఈ పౌలు గారి వలన ఏం జరిగిందంటే వీరు కూడా బాగా దేవుని అర్థం చేసుకున్నారు. దేవుని మార్గములు. మీరు బాగా థింక్ చేయండి. తీవ్రపడి బోధించేటువంటి వారు ఎవరు? అప్పటికే తీవ్రమైన ఆత్మ కలిగిన వాడు అపొల్లో. ఆయన బాగా లేఖనములో ప్రవీణుడు ఆయన. కానీ ఇలాంటి వాడికి వాళ్ళు బోధించారంటే వీళ్ళు ఎంత బలవంతులై ఉండాలి. తీవ్రమైన ఆత్మ కలిగిన వాడు, లేఖనములో ప్రవీణుడు ఆయన ఎక్స్పర్ట్కే చెప్పగలుగుతున్నారంటే, చాపకే ఈత నేర్పగలుగుతున్నారంటే, చాపకి ఈత నేర్పగలమా? కదా, చాపకి ఈత నేర్పగలమా? ఆయన చాప లాంటి వాడు, సముద్రంలో ఇలా ఈత గొట్టలు తెలిసిన వాడు. అలాంటి వాడికే ఇంకా మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు ఏమని అక్కడ చూస్తారా వాక్యమును? దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచి, ఆయన చూడగానే వారికి అనిపించింది ఇతన్ని చేర్చుకుని ఇంకా చెప్పాలి, పౌలు గారి ద్వారా మనం విన్నవి నేర్చుకున్నవి చెప్పాలని. దీన్ని బిడ్డారా వారు గమనించండి, బోధించిన వారు, ఆయనకి చెప్పినవారు. తర్వాత ఆశ్చర్యకరంగా మీరు గమనించండి, ఆయన ప్రోత్సాహపరిచిన వారు. 27వ వచనం. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాశారు. వాళ్ళు ఏం చేశారంట? ఆయన అకయ అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడి వారి పరిచయం ఉంటే వారికి ఉత్తరం రాశారు. ఏమని? మీరు ఈయనని చేర్చుకోండి, ఈయన తీవ్రమైన ఆత్మ కలిగిన వాడని. దేని బిడ్డారా వారిని బాగా అక్కడి వారిని ప్రోత్సాహపరిచారు. వీరి మార్పు మీరు గమనించండి, వీరి చేంజ్ మీరు గమనించండి, వారు దేవునికి అప్పగించుకున్న విధానం మీరు గమనించండి. దేని బిడ్డారా చాలా బలమైన సంగతులు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు దృఢ నిశ్చయం చేసుకోండి. ఏమని దృఢ నిశ్చయం చేసుకోవాలంటే మీరు గమనించండి, దేవుని వాక్యం చదువుకోవడం కోసం. దేవుడు మీకు వెలిగిస్తుండగా వెలుగును మనం ఎక్కువ చేసుకోవాలి. దేవుడు మనకు వెలిగిస్తుండగా, సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షమవుతుండగా నిద్రిస్తున్న మనం ఏం చేయాలి? మేలుకోవాలి. చూడండి ఆ వచ్చిన భాగం మీరు గమనించండి. ఎఫ్సీ పత్రిక చూస్తారు వాక్యమును. ఎఫ్సీలకు రాసిన పత్రిక. ఈ మధ్య కాలంలో మీకే అనుకుంటే ఈ వచ్చిన భాగాన్ని మనం ఎక్కడో చూసాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి. వాట్ యూ హ్యావ్ టు డూ. దేవుడు చెప్తున్నవాడు నీవేమి చేయాలి, మనం ఏం చేయాలి. దేని బిడ్డారా మనం చేయవలసిన పని చూడండి. 5వ అధ్యాయం చూస్తారా వాక్యమును? 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూడండి వాక్యం. 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో ఏమని చెప్తున్నవాడు పౌలు గారు? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగంటే యేసుప్రభువారు అన్ని కూడా ఖండిస్తూ ఆయన సమస్తాన్ని ప్రత్యక్షపరిచేవాడుగా ఉన్నాడు. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా, ఆయనే కదా. ప్రత్యక్షపరిచేది ఆయనే కదా. వాక్యం బోధించేది ఆయనే కదా.
అందుచేత నిద్రించవున నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దీని బిడ్డారా, మనం లేవాలి, ఇంకా ఆయన ప్రకాశిస్తాడు. అందుకే చెప్పాను, వెలుగును వాడుకోవాలి, ఇంకా వెలిగిస్తాడు దేవుడు. వెలుగును వాడుకోవాలి, ఇంకా వెలిగిస్తాడు. నీకున్న వరమును వాడుకోవాలి, నూతన వరం ఇస్తాడు దేవుడు. ఈ పాయింట్ మీకు కొంచెం నేను చెప్తున్నాను మళ్ళీ జ్ఞానం కోసమని. వచ్చిన వెలుగును వాడుకుంటే ఏం చేస్తాడు? ఇంకా వెలిగిస్తాడు దేవుడు. ఉన్న చదువును వాడుకుంటే వేరే చదివిస్తాడు. ఉన్న చదువునే పాడు చేసుకుంటే వేరే స్టడీస్ ఎందుకు ఇస్తాడు దేవుడు? ఉన్న ఉద్యోగాన్ని మనం కాపాడుకుంటే వేరే ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ఉన్న కుటుంబాన్ని కాపాడుకుంటే ఏం చేస్తాడు? కొత్త వాటిని ఇంట్లో జాయిన్ చేస్తాడు దేవుడు. అంతే కదా. ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం కాపాడుకోనకుండా, ఆలోచన లేకుండా దాన్ని పాడు చేసుకుంటే, దాన్ని మిస్టేక్ చేసుకొని గమనించండి కదా, జరిగితే దేని బిడ్డారా. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త మనం పాటించాలి. హెల్త్ విషయంలో హెల్త్ టిప్స్ అనేటువంటివి చాలా కఠినంగా పాటించండి. మీకు అర్థమైన తర్వాత కఠినంగా పాటించండి. అనలోచితంగా ఉండవద్దు. ఇది వ్యాధులు ప్రబలుతున్న కాలం. ఒక చిన్న మాట ఇక్కడ ఆగుతున్నాను నేను. వ్యాధులు బలంగా ప్రబలుతున్న కాలం. ఆయనకి కిడ్నీ ఇన్ఫెక్షన్. ఆయన ఏజ్ 54-55 ఇయర్సే. ప్రకాష్ గారికి 50 సంవత్సరాల వరకే ఉంటాయి అంతవరకు ఆయనకి. 92లో వచ్చిందంట కిడ్నీ ఇన్ఫెక్షన్. 92లో వచ్చింది ఆయనకి ప్రాబ్లం. ఆయనకి అప్పటి నుంచి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. సరే, అది డిఫరెంట్ కేసు. ఆయన జ్ఞానం గలవాడే, ఆయనకు మెయింటైన్ చేస్తాడు, ఆయనకి ఆలోచన కలిగిన వాడే, కాదని కాదు. కానీ మీకు సంగతి అవగాహన కోసం చెప్తున్నాను నేను. ఎప్పుడు మీకు చెప్పాను నేను, కిడ్నీ 50% పాడేంత వరకు నీకు తెలియదు ఆ విషయం. అందుకే మనం దేవునికి స్తుతులు చెప్పాలా, కృతజ్ఞతమే మనం ఉండాలా. లోపల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం సంభవిస్తున్నాయి, ఏది పట్టుకున్న వాల్యుబులే. నువ్వు ఏ ఆర్గాన్ పట్టుకున్న వాల్యుబులే. గుండె లంగ్సే, లివరే. నేను మనకు చోటిపోతే ఆ అక్క చెప్తున్నారు, ప్రసాద్ అందరూ దయచేసి ఎల్ఎఫ్టీ టెస్ట్ చేసుకోవాలయ్యా, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. డాడీ అకస్మాత్తుగా లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, ముక్కలు చనిపోయాడు నాన్న. మేము తేరుకునేలోపు చనిపోయాడు డాడీ అని చెప్తున్నారు ఆమె. ఏమీ లేవు, ఇష్యూస్ ఏమి లేవు, కానీ లివర్కి ఇన్ఫెక్షన్ అన్నారు. మేము తేరుకున్నాం 10 days 15 days లోపల స్పాట్లో చనిపోయాడు అంతవరకే. దేని బిడ్డారా, మెలకువ అవగాహన ఇచ్చేటువంటి వాడు, జ్ఞానం ఇచ్చేటువంటి వాడు దేవుడు. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ రిగార్డింగ్ యువర్ హెల్త్. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దాన్ని కొంచెం మనం కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలి. కొన్ని పాటించాలి. కొన్ని ఆరోగ్య సూత్రములు పాటించాలి. గుడ్డిగా ఉండకూడదు. మనం గుడ్డివారం కాదు కదా, జ్ఞానం కలిగిన వారం, విచక్షణ కలిగిన వారం, వివేచన కలిగిన వారం. వివేచించండి అంటాడు యేసుప్రభువారు. మీరు వివేచించండి. జరుగుతున్న వాటిని చూసినప్పుడు యేసయ్య అంటాడు, మీరు వివేచించండి. అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ, వసంతకాలం వచ్చినప్పుడు మీరు ఇలాగ అనుకుంటారు కదా, కాబట్టి అంజూరపు చెట్టు గురించి కూడా ఇలా జరుగుతున్నప్పుడు మీరు కాలమును వివేచించండి. మన ముందు జరుగుతున్న వాటి చూసినప్పుడు దేని బిడ్డారా, మనం వివేచించాలి, ఆలోచన చేయాలి, యోచన చేయాలి. దేవుడు ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు. యంగ్ పీపుల్ ఇంకా మీరు కాపాడుకోవాలి. అవేర్నెస్ బాగా పెరిగింది, హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగింది. కాలంలాగా అప్పుడు లేదు. నేను చిన్నగున్నప్పుడు, మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేవు. అసలు అవేర్నెస్సే లేదు అసలు. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ అనమాట ఫుల్. ఇంటికే వచ్చేస్తారు టెస్ట్ కోసం కదా, ఇంటికే వచ్చేస్తారు. అంత అవేర్నెస్ పెరిగింది. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గుడ్డిగా బ్లంట్గా ఉండకుండా మీరు చక్కగా పాటించడం, బ్యాలెన్స్ చేసుకోవటం. ఎందుకోసం అంటే తర్వాత కష్టంగా ఉంటుంది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు మెయింటైన్ చేయలేవు. మైండ్కి ఆ కెపాసిటీ కోల్పోతావు, పట్టును కోల్పోతావు, నీకు ఆశ కోల్పోతావు. పోయిన అనుకుంటావు. అది రాకుండా ఉన్నా అంటే ముందు ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు ఆలోచన వచ్చినా లేదని చెప్పేసి మళ్ళీ నువ్వు మార్చుకుంటావు. నీవు కొంచెం నేను చెప్పేది వాక్యంలోనే ఉన్నాను నేను, దేని బిడ్డాను. కాబట్టి ఆయన ఇస్తాడు, మనం వాడుకోవాలి. దేవుడు నీకు వరం ఇస్తాడు. వెలుగు ఇచ్చినప్పుడు, వెలుగును వాడుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకా వెలుగును ప్రసరింపజేస్తాడు. మీ పిల్లలు ఉన్నారు, లైట్ వేశారు, వాళ్ళు బాగా రాత్రింపగలు చదువుకుంటున్నారు, మీరు గమనిస్తున్నారు, వీడికి లైటింగ్ సరిపోవాలా, నీకు లైట్ యాడ్ చేస్తారు మీరు. సింపుల్. దేవుడు కూడా అంతే. ఆయన మనకిచ్చిన వెలుగును వాడుకుంటున్నప్పుడు ఇంకా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటాడు బైబిల్లో. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వెలుగును వాడుకుంటున్నప్పుడు, వెలుగులో నడుస్తున్నప్పుడు మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అందుకే బైబిల్ ఏమంటాడు? అతని మార్గము తేజరిల్లును. అతని మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది, అతని మార్గం తేజరిల్లుతుంది. కాబట్టి దేవునికి ఇచ్చిన వరమును కాపాడుకుంటే నూతన వరములు ఇస్తాడు. దేవునికి ఇచ్చిన వరమును పూర్తి చేసుకుంటే ఏం చేస్తాడు? ఉన్న వరము కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తొలగించేసుకుంటాడు. దీవెనన్న గారు ఎప్పుడు ఒక సాక్ష్యం పంచుకునేటువంటి వాడు. దేవినయ్య గారు దగ్గర సేవకులు ఒక విషయం చెప్తూ ఉంటారు. గుంటూరులో ఒక సేవకురాలు, ఆమె చాలా బలవంతురాలు అంట, బలమైనటువంటి వ్యక్తి. ఆయన నోట విన్నాను, ఆయన దగ్గర పెరుగుతున్న వారి యొక్క నోట విన్నాను. గమనించండి, చాలా బలమైన వ్యక్తి, చాలా శక్తిగల పవర్ఫుల్ పర్సన్. గమనించండి,
ఒకసారి ఆమెకి ఏదో సంథింగ్ దర్శనం లాగానే సంథింగ్ గమనించండి. ఒక చెట్టు ఎండిపోతుంది. మంచి పచ్చగా గుబురుగా ఉన్నటువంటి ఒక చెట్టు, పెద్ద చెట్టు, గొడుగులాగా ఉంటాయి కదా కొన్ని చెట్లమ్మ. అది బాగా పచ్చగా ఉంది, బాగా ఆకులు కాస్తున్నాయి, బాగా తిక్గా ఉంది గమనించండి. అది ఆమెకి ఎండిపోతుంది. ఎండిపోయి మొత్తము పుల్లల్లాగా కనపడి గమనించండి. మొత్తం చెట్టు అంతా కూడా పలపల అనేటువంటి సౌండ్ లాగా వస్తుంది గమనించండి. అలా జరిగిన మీరు గమనించండి 6-7 మంత్స్ కంట ఆమె ఆమె ఆత్మ సంబంధంగా మొత్తం వీక్ అయిపోయారు. ప్రాబ్లం ఏంటంటే దేవుడిచ్చిన వాటిని వాడుకోలేక వేరే మార్గంలో డివేట్ అయిపోయింది. చాలా బలమైన విషయం. దేవునికి ఇచ్చిన వరం వాడుకోకపోతే దేవుడు వేరే వాటిని ఇవ్వలేడు. ఉన్నది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. భారీ నష్టములు కలుగుతాయి. చిన్న వాటిని వాడుకుంటే నూతన వరం ఇస్తాడు దేవుడు. వెన్ యు ఆర్ యూజింగ్ యువర్ గిఫ్ట్, కొత్త వరములు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం వరములు పొందుకుంటాం. రక్షణ పొందుకున్నప్పుడు మీరు వరములు పొందుకున్నారు కాబట్టి వరములు మీరు వాడుకోండి. నీకున్న కృపావరము తిమోతికి చెప్పాడు. తిమోతికి బలంగా చెప్పాడు, నీకున్న కృపావరమును ప్రజ్వలింపు చేసుకున్న వలనని ప్రజ్వలింపు చేసుకో తిమోతి, ప్రజ్వలింపు చేసుకో. దాన్ని బాగా మండించుకో, దాన్ని బాగా సాధన చేయి, దాన్ని బాగా ప్రజ్వలింపు చేసుకోవడం అంటే ఏంటి? బాగా దాన్ని యూజ్ చేయి, దాన్ని బాగా సాధన చేయి, దాన్ని చేస్తుండు అది ఇంకా